నమస్తే, వెల్కమ్ టు 10 Max. అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్, అదరగొట్టే ఫైట్ సీన్స్, అమేజింగ్ విజువల్ ఎఫెక్ట్స్, మొత్తంగా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ అని రవితేజ ఈగల్ సినిమాకు సంబంధించి రఫ్ గా అందరికీ ఉన్న ఐడియా. కానీ అంతకు మించి సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండబోతుందని లేటెస్ట్ గా హింట్ ఇచ్చారు రవితేజ. ఇన్ని యాడెడ్ అట్రాక్షన్స్ కి మించి సినిమాలో ఇంకేముంది? రవితేజ, కార్తిక్ ఘట్టమనేని కాంబినేషన్ లో వచ్చే శుక్రవారం థియేటర్లోకి వస్తున్న ఈగల్ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. అంతేకాదు ట్రైలర్ లో సింగిల్ సీన్ కూడా కామెడీ బిట్ లేకపోవడం, ఫ్యామిలీ ఎమోషన్స్ కనిపించకపోవడంతో జనాలు కూడా రవితేజ ఫుల్ మాస్ అవతారంలో చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ అనుకుంటున్నారు. కానీ రవితేజ మాత్రం హబ్బే ఈగల్ యాక్షన్ ఎంటర్టైనర్ కానే కాదంటున్నారు. ఈగల్ సినిమాలో హై ఎలివేటెడ్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ శాంపిల్ చూసి ఆడియన్స్ కి యాక్షన్ వైబ్స్ వస్తున్నాయి. కానీ అసలు సినిమాలో కావాల్సినంత కామెడీ ఉంటుందని, కావాల్సినన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయని, స్పెషల్లీ అన్ని రకాల ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే మంచి లవ్ ట్రాక్ ఉంటుందని సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పారు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ లాంటి ఇద్దరు సాలిడ్ హీరోయిన్లు ఉన్నా ఎక్కడా లవ్ ట్రాక్ కనిపించకపోవడంతో అసలు ప్రేమ అన్న మాటే ఈగల్లో వినిపించదేమో అనుకున్నారు. కానీ రవితేజ మాత్రం ఈగల్లో బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ ఉందని చెప్పి ఫ్యాన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. రవితేజ రఫ్ అండ్ రఫ్ క్యారెక్టర్ లో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, మధుబాల, శ్రీనివాస్ అవసరాల, నవదీప్ లీడ్ రోల్స్ లో సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈగల్ ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతోంది. ఎక్కువగా ఫారెన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రవితేజ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీగా రాబోతోంది. ఆల్రెడీ సంక్రాంతి బరి నుంచి పోస్ట్ పోన్ అయిన ఈగల్ ఫిబ్రవరి 9న ఫుల్ ప్లస్డ్ ఎంటర్టైనర్ గా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. స్పెషల్లీ హిందీలో సహదేవ్ గా టైటిల్ మార్చి ఇంకాస్త పవర్ఫుల్ గా సినిమాని బాలీవుడ్ ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు రవితేజ. మలయాళ హీరో అయినా తెలుగులో మంచి క్రేజ్ క్రియేట్ చేసుకున్న దుల్కర్ టాలీవుడ్ కి మరింత దగ్గరవుతున్నాడు. చేసింది 2 సినిమాలే అయినా స్టార్ హీరో రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్న దుల్కర్ తెలుగులో లక్కీ భాస్కర్ గా ఇంటెన్స్ మూవీ చేస్తున్నాడు. వేరే ఇండస్ట్రీ హీరోలతో హిట్లు కొడుతున్న వెంకీ దుల్కర్ ని ఎలా చూపించబోతున్నారు? సౌత్ స్టార్స్ లో వర్స్టైల్ యాక్టింగ్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్న దుల్కర్ సల్మాన్ సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ ఫుల్ ప్లస్డ్ తెలుగు సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్ కి వన్ ఆఫ్ ద ఫేవరెట్ హీరో అయిన దుల్కర్ మరో ఇంట్రెస్టింగ్ సినిమా చేస్తున్నారు. సీతారామం లాంటి లవ్ స్టోరీ తర్వాత దుల్కర్ చేయబోయే సినిమా ఎలా ఉంటుందో అనుకుంటున్న ఫ్యాన్స్ కి లక్కీ భాస్కర్ గా ఫస్ట్ లుక్ చూపించారు. తెలుగులో మహానటి సీతారామంతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు దుల్కర్. క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా క్రియేట్ అవ్వడం, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ని డెలివరీ చేసే డైరెక్టర్లు ఆఫర్లు ఇవ్వడంతో మరోసారి తెలుగులో డిఫరెంట్ మూవీ చేస్తున్నారు. ఆల్రెడీ సార్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి, దుల్కర్ కాంబినేషన్ లో సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ మనీ బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది. దీనికి సంబంధించి ఇంటెన్స్ లుక్ స్టోరీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఆఫర్లు వస్తున్నాయి కదా అని రొటీన్ సినిమాలు కాకుండా కంటెంట్ డ్రివైన్ మూవీస్ చేస్తున్న దుల్కర్ ఈసారి కూడా అలాంటి సబ్జెక్ట్ నే సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ తెలుగులో లక్కీ భాస్కర్ తో బిజీగా ఉన్న దుల్కర్ రజనీకాంత్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. సూర్య, సుధా కొంగర అప్కమింగ్ మూవీలో కూడా ఓ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనితో పాటు మలయాళంలో మరికొన్ని డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు. ఇలా అన్ని చోట్ల కంటెంట్ తోనే ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు దుల్కర్. బయోపిక్స్ కి సీజన్స్ తో పని లేదు. ఎప్పుడు రిలీజ్ చేసినా మినిమం సెలబుల్ కాన్సెప్ట్ గా మారిపోయింది. అలాంటిది కరెక్ట్ టైం చూసుకొని రియల్ ఇన్సిడెంట్ తో తెరకెక్కిన యాత్ర 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. మరి యాత్ర లానే యాత్ర 2 కూడా సక్సెస్ సాధిస్తుందా? మహీవి రాఘవ మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా? ఎలక్షన్స్ సీజన్ కావడంతో సీజనల్ బయోపిక్స్, రీజనల్ ఇన్సిడెంట్స్ స్టోరీలతో సినిమాలు కూడా స్పీడ్ అందుకుంటున్నాయి. అలా 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన యాత్రకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న యాత్ర 2 రిలీజ్ సందడి స్టార్ట్ అయింది. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్.
టీజర్ తోనే ఆకట్టుకున్న యాత్ర 2 ట్రైలర్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. మహివీర్ రాఘవ డైరెక్షన్ లో రాజకీయ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా 2009 నుంచి 2019 వరకు జరిగిన పర్సనల్ పొలిటికల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 ట్రైలర్ రిలీజ్ అయింది. రాజశేఖర్ రెడ్డి క్యారెక్టర్ లో మమ్ముటి, జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ లో జీవా నటిస్తూ రియలిస్టిక్ క్యారెక్టర్స్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఎమోషనల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న యాత్ర 2 లో జగన్మోహన్ రెడ్డి రియల్ లైఫ్ లో ఫేమస్ అయిన నేను విన్నాను నేను ఉన్నాను లాంటి ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ తో రిలీజ్ అయిన ట్రైలర్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ తో సినిమా ఎమోషనల్ డ్రామాగా ఎలివేట్ అవుతోంది అంటున్నారు జనాలు. మాస్ లీడర్ గా అగ్రెసివ్ గా ఏపీ పాలిటిక్స్ లో తన మార్కు చూపిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర బ్యాక్ డ్రాప్ గా వస్తున్న యాత్ర 2 యాత్రలా సక్సెస్ అవుతుందా లేదా చూడాలంటున్నారు ఫ్యాన్స్. లాస్ట్ ఇయర్ షారుఖ్ ఖాన్ 1 కాదు 2 కాదు 3 సినిమాలు రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి ట్రిపుల్ ధమాకా ఇచ్చారు. అయితే అంతకు ముందు మాత్రం 4 ఇయర్స్ లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా మరో సంవత్సరం గ్యాప్ వచ్చేలానే కనిపిస్తుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు కొత్త సినిమా అనౌన్స్ చేయని షారుఖ్ ఈ సంవత్సరం గ్యాప్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ 2 సినిమాల్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అందులో ఒక సినిమా సౌత్ డైరెక్టర్ తోనే అని టాక్. 2018 నుంచి 2023 వరకు లాంగ్ గ్యాప్ తీసుకున్న షారుఖ్ ఖాన్ లాస్ట్ ఇయర్ జవాన్, పఠాన్, డంకీ ఈ 3 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. అయితే ఇంత గ్యాప్ తీసుకుని మీ మనసులు గాయపరిచాను, ఈసారి మాత్రం అంత గ్యాప్ తీసుకోను అని చెప్పిన షారుఖ్ ఖాన్ డంకీ రిలీజ్ అయి 2 నెలలు అవుతున్నా నెక్స్ట్ సినిమాల్ని మాత్రం అనౌన్స్ చేయలేదు. దాంతో ఈ సంవత్సరం షారుఖ్ ఖాన్ సోలో సినిమా వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ తన అప్ కమింగ్ సినిమాల్ని అనౌన్స్ చేయకపోవడంతో షారుఖ్ ఖాన్ కి ఈ సంవత్సరం సోలో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేనట్టే అనుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే షారుఖ్ మాత్రం వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ, సిటాడెల్ వెబ్ సిరీస్లతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రాజ్ డీకే డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని టాక్. షారుఖ్ ఖాన్ నెక్స్ట్ చేయబోయే సినిమాల్లో ఒకటి రాజ్ డీకేతో అయితే మరొకటి సౌత్ డైరెక్టర్ తో చేద్దామని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం షారుఖ్, సల్మాన్ కాంబినేషన్ లో టైగర్ వర్సెస్ పఠాన్ మూవీని తెరకెక్కించడానికి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సుజయ్ ఘోష్ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ మొదలు పెట్టడానికి గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ప్రీ ప్రొడక్షన్ స్పీడప్ చేసిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకెళ్లడానికి రెడీ అవుతోంది. సో ఇవన్నీ భారీ ప్రాజెక్ట్స్ కాబట్టి ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. మరి నెక్స్ట్ ఇయర్ ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో వెయిట్ చేసి చూడాల్సిందే. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన వరుణ్ తేజ్, షరతులు వర్తిస్తాయి టీజర్ రిలీజ్. సక్సెస్ సెలబ్రేషన్స్ లో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ రీ రిలీజ్ అవుతున్న గంగతో రాంబాబు. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర మూవీ ఏప్రిల్ 5 నుంచి పోస్ట్ పోన్ అవుతోందని, దసరా టైంలో రిలీజ్ అవుతోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 అప్డేట్స్ ఆన్ ద వే అంటోంది. ఫిబ్రవరి 2nd వీక్ లో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతోందంటూ టాక్ స్పీడ్ అందుకుంది. వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా శక్తి ప్రతాప్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆపరేషన్ వ్యాలంటైన్ ఫిబ్రవరి 16 నుంచి పోస్ట్ పోన్ అయింది. రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి మార్చి 1న రిలీజ్ అంటూ డేట్ ఇచ్చింది టీమ్. పవన్ కళ్యాణ్, పూరి జగన్ కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ మూవీ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ఈ నెల 7న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. సుహాస్ హీరోగా దుష్యంత్ డైరెక్షన్ లో ఈ శుక్రవారం రిలీజ్ అయిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించింది టీం. చైతన్యరావు హీరోగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ లవ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా షరతులు వర్తిస్తాయి. లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ ని దిల్ రాజు రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా నటిస్తున్న సినిమా ముఖ్య గమనిక. సీరియల్ సినిమాటోగ్రాఫర్ వేణు మురళీధర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ 12 లక్షల వ్యూస్ క్రాస్ చేసింది. ఈ సందర్భంగా టీమ్ కి బెస్ట్ విషెస్ అందించారు బన్నీవాసు. బాలీవుడ్ యాక్టర్ పూనం పాండే బతికే ఉన్నానంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తో షాక్ అయ్యారు జనాలు. శుక్రవారం చనిపోయిందని ఫేక్ న్యూస్ తో హడావిడి చేసిన పూనం సర్వైకల్ క్యాన్సర్ మీద అవేర్నెస్ కోసమే ఇదంతా చేశాను అని వీడియో రిలీజ్ చేసింది. సో వ్యూయర్స్ చూశారు కదా, ఇది వాటి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.